కాబోయే షహన్షాగా రాకుమారుడిగా మురాదుని మేము ప్రకటిస్తున్నాం. ఏమైంది భాయ్జాన్? అలా ఆగిపోయారే? నన్ను కొట్టిన చెంపదెబ్బ గుర్తుకొచ్చిందా? ఆలోచించుకోండి. పొరపాటు నా మీద ఇలా కత్తి దూస్తే దాని పరిణామం కూడా ఆలోచించండి. మాకు పరిణామాల భయం లేదు మురాద్. మేము నిరాయుధుడి మీద దాడి చెయ్యబోము. సరే అయితే ఇప్పుడు నేను నిరాయుధుణ్ణి కాదు. ఇక మీరు ఆలోచించక్కర్లేదు. చెయ్యండి దాడి. భగవంతుడా, అనార్కలిని కలుసుకోకుండా షహన్షా మాకు శిక్ష విధించారు. దానికి బాధ్యుడు నువ్వే మురాద్, నువ్వే. అందుకు మేము ఎన్నటికీ క్షమించబోం, ఎప్పటికీ కూడా. నువ్వు కాబోయే షహన్షా అయినా, రేపు కాబోయే బాద్షావి నువ్వే అయినా అది నాకు లెక్కే లేదు. ఏంటి మీరు చేస్తున్న పని? సలీం కరవాలని పడేయండి. అయ్యో భగవంతుడా, ఎంత రక్తం వస్తుందో! ఇది మీకు తప్పుగా అనిపించలేదా సలీం? పోరాటంలో దెబ్బ తగిలితే అది కొట్టిన వాడిది కాదు, దాడి చేసిన వారిదే తప్పవుతుంది రాజమాత గారు. ఏదో రోజులు బాగుండే, ఇది అభ్యాసం మాత్రమే. అదే నిజమైన యుద్ధం అయి ఉంటే ఈ పాటికి చేతికి బదులు తలే తెగిపోయి ఉండేది. కానీ వీరికి చెప్పండి, మునుముందు వీరు కనుక బాదుషా కావాలనుకుంటే అందుకు తగిన అర్హత కూడా సాధించుకోమనండి. కావాలంటే ఈ సంగతిని వీరు షహన్షాకు ఫిర్యాదు చేసుకోవచ్చు. ఇప్పటికే మాకు పడిన శిక్ష కంటే పెద్ద శిక్ష ఏం విధించగలరు? వెళ్ళండి, వెళ్ళి ఫిర్యాదు చేసుకోండి. పదండి భాయ్జాన్. ఆ ఆట ద్వారా అన్నదమ్ముల మధ్య నిద్రపోయిన అభిమానం మళ్ళీ మొదలవుతుందనుకున్నాను. కానీ వీళ్ళు ఒకరి రక్తం ఒకరు కళ్ళు చూస్తామంటున్నారు. నేను సలీంతో మాట్లాడక తప్పదు. మీకు గల పదవుల్ని రద్దు చేస్తున్నాం. అలాగే ఇకపై మీకు ఎలాంటి పదవి ఇవ్వబడదు. అంతేకాక నెల నెల మీ ఖర్చులకిచ్చే బచ్చాన్ని సగానికి తగ్గిస్తున్నాం. ఇకపోతే ఏ నర్తనశాలకి వెళ్ళటం మీకు ముఖ్యమో ఇకపై మీరు అక్కడికి వెళ్ళకూడదు. అలాగే ఏ దాసి కారణంగా మీరు ఈ నేరానికి పాల్పడ్డారు, నేటి నుంచి మీరు ఆమెను కలవటానికి వీల్లేదు. ఇదే మేము మీకు విధిస్తున్న శిక్ష. మీకో మాట చెప్పనా? నిజంగా మీకు మా మీద ప్రేమ ఉండి ఉంటే ఈ పాటికే మీరు మీ మతం మార్చుకుని ఉండేవారు. ఇప్పుడు నేనేం చేయాలి భగవంతుడా? మతం మార్చుకుంటే భర్తకిచ్చిన మాట తప్పిందానవుతాను. మతం మార్చుకోకపోతే సలీం సమస్య పరిష్కారం కాదు. ఇది గనక ఇలాగే కొనసాగితే అన్నదమ్ముల మధ్య ఈ రభస శాశ్వతంగా పరిణమించిపోతుంది. ఏం చేయాలో ఏం చేయకూడదు నాకు అర్థం కావడం లేదు. ఇది చాలా తప్పు జోధా బేగం. ఏమిటా తప్పు షహిన్షా? ఏది ఏమైనా మీరు మాతో పాటు పంచుకుంటామని మీరు మాకు మాట ఇచ్చారు. అలాంటప్పుడు ఇలా ఒంటరిగా మీరు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడం బాగలేదు. కానీ నా ఉద్దేశం అది కాదు. మీకసలు తేరిక ఉండదని నేను అనుకున్నాను. మీతో గడపలేనంత తీరుబడి మాకెందుకుండదు జోధా బేగం. అయినా మీరు ఏదో అన్యమనస్కంగా కనిపిస్తున్నారు. ఏం జరిగింది?
అంత పెద్ద విషయం కాదు షహిన్షా. ఏదో ప్రజల సమస్య ఎదురైంది, దాని గురించి ఆలోచనలో పడ్డాను. చూసారా, మల్లికా ఏ హిందూ పదవి అంత సులువైనది కాదు, చాలా బాధ్యతలు కల పదవి. ఈ పదవితో ఎన్నో పెద్ద పెద్ద బాధ్యతలు ముడిపడి ఉంటాయి. ఏది చెప్పండి, మేము మీ ఇబ్బందిని తొలగించడానికి ప్రయత్నం చేస్తాం. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా? అడగండి. మీరేదైనా సందిగ్ధ స్థితిలో పడ్డప్పుడు ఒక నిర్ణయానికి ఎలా రాగలుగుతారు? ఏమిటంటే, మీరు మా జీవితంలో ప్రవేశించడానికి ముందు మేం మా బుర్రతో ఆలోచించేవాళ్ళం. కానీ ఇప్పుడు నిర్ణయాలు మా మనసు చెప్పినట్టే తీసుకుంటున్నాం. ఎందుకంటే బుర్ర తప్పుగా ఆలోచించినా మా మనసు మాత్రం తప్పు చెప్పదని మీరే మాకు నేర్పించారు. అలా మీరు మా జీవితంలోకి రావడం మేము అదృష్టంగా భావిస్తూ ఉంటాం జోధా బేగం. మీ వల్ల మాకు బలం చేకూరింది. మీకు శుక్రియా ఎలా చెప్పాలో మాకు అర్థం కావటం లేదు. కనుక మా ఉద్దేశంలో మీరు మీ మతం మార్చుకోవటం మాకెన్నటికీ ఇష్టం లేదు. జోధా బేగం, ఇలా అనటానికి కారణం కేవలం మా పట్టుదల మాత్రమే కాదు, దీని వెనుక మా ప్రజల మేలు దాగి ఉంది. ఎందుకంటే ప్రజల మాట ఆ దేవుడి పలుకు లాంటిది. దాన్ని ఖుదా అంటారో భగవంతుడే అంటారో అది వాళ్ళిష్టం జోధా బేగం. కానీ మేము ఎవరి మనసుని గాయపరచదలుచుకోలేదు. కనుక ఇరాన్ రాజు ఒత్తిడి కారణంగా మీరు మతం మార్చుకోవడానికి నిర్ణయించుకుంటే గనక అది మాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. కాలం గడుస్తున్న కొద్దీ జలాల్ ఇరాన్ రాజుకి వ్యతిరేకంగా ఒక్కొక్కరుగా అనేక మంది మద్దతుని సాధించుకుంటున్నాడు. దాంతో ఇరాన్ రాజుని బలహీనపరచాలనుకుంటున్నాడు. ఒకవైపు జలాల్ ఇలా ఇరాన్ రాజుపై యుద్ధానికి సంసిద్ధమవుతుంటే, ఇంకోవైపు సలీం మురాదుల మధ్య దూరాలు అలాగే కొనసాగుతున్నాయి.